2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా మంత్రి, ఆ మంత్రికి సంబంధించినటువంటి పిఏ అలాగే మంత్రి కుమారుడు ఒక రకమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీనికి సంబంధించి నేను గత కొద్ది రోజుల క్రితం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అదేంటంటే, గుమ్మడి సంధ్యారాణి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె పిఏ ఎవరైతే ఉన్నారో అనధికారిక పిఏ సతీష్, బందపు సతీష్, అతను చేసినటువంటి ఒక వ్యవహారం బయటికి రావడంతో, అది కూడా ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడటం, అలాగే లైంగిక వేధింపులు, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను వెంటనే సీఎంఓ ఆదేశాల మేరకు, అంటే ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇమీడియట్గా ఆ సతీష్ని తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, పృథ్వీ ఏదైతే గుమ్మడి సంధ్యారాణి కుమారుడిగా అతను పృథ్వీ, అతను చేసినటువంటి చాట్ కూడా ఆమె బయట పెట్టడం. అంటే ఆ చాటింగ్లో ఏమని ప్రస్తావించాడు ఆ పృథ్వీ అనే యువకుడు, దానికి సంబంధించి కూడా ఒక విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఒక మహిళ భర్తను కోల్పోయినటువంటి బాధలో ఆమె ఉంది. భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆయన అనుకునే కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో అతనికి, అంటే ఆ మంత్రి గారి పిఏ దూరపు బంధువైనా సరే మనం ఏదో ఒక సహాయం చేయాలి, ఒక రకమైనటువంటి సహకరించాలి, భర్త లేనటువంటి ఆమెను ఒక సిస్టర్లా భావించాలి. కానీ అతను చేసినటువంటి పని ఏంటంటే, లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా కొంతమంది ఆయన ఎవరైతే ఆయనకు వెల్వేషర్గా ఉంటారో, అది కూడా తెలుగుదేశం పార్టీలో, వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని శారీరకంగా సుఖపెట్టాలి. ఎంత దుర్మార్గపు నీచపు ఆలోచన చూడండి. అదే నీ ఇంట్లో అలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రి గారికి పాపం చేసేదేమి లేక తొలగించారు. అసలు అనధికారిక పిఏలు ఏంటండి? ప్రభుత్వం మంత్రి అయితే ప్రభుత్వమే నియమిస్తుంది. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ క్వార్టరీ వ్యవస్థ అనేది ఎక్కువైపోయింది. మంత్రుల చుట్టూ అనధికారిక పిఏలు, వ్యక్తిగత కార్యదర్శులు, ఇట్లా జరిగింది. సరే, మనం ఒక మంత్రి దగ్గర ఉన్నాం, అది కూడా మహిళ. ఆమె మంచి ఆలోచనలతోనే, మంచి నిర్ణయాలతోనే ఒక రకమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. మరి మనం ఈ పని చేస్తే మంత్రి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని గ్రహించకుండా ఆ సతీష్ చేసినటువంటి పని, ఆ కంప్లైంట్లో 3 పేజీల కంప్లైంట్లో చాలా విషయాలు ఉన్నాయి, కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ యొక్క త్రివేణి బాధితురాలు ఎన్ని రోజులుగా నరకయాతన అనుభవించింది. ఉద్యోగం నేను మంచిది ఇప్పిస్తా నీకు, సాధారణంగా అతను ఇప్పించక్కర్లా, కారుణ్య నియామకాలలో భాగంగా నియమ నిబంధనలకు అనుసరించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఎందుకంటే భర్త ఉద్యోగం భార్యకే. పిల్లలు పెద్దోళ్ళు అయితే ఆవిడ ఇష్టం లేకపోతే భార్యగా ప్రతిపాదించినటువంటి పిల్లలకి ఉద్యోగం వస్తుంది. అది మామూలుగానే జరుగుతుంది. కానీ పిల్లలు చదువుకున్నారు కాబట్టి
ఈవిడి ఉద్యోగం రావాలి. ఇతను ఎంటర్ అయిపోయి నీకెందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా ఇక్కడ మంచి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లో అని ఆశ చూపించి ఆ రకమైనటువంటి చేసి ఇప్పుడు ఆ గుమ్మడి సంధ్యారాణి మంత్రికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేశాడు. వాస్తవానికి ఆమె కూడా తప్పు చేసిందనే చెప్పాలి మంత్రి గారు. ఎందుకు అంటే ఆ కంప్లైంట్లో అంశాలు బట్టే నేను చెప్తున్నా. ఏదైతే నేను మంత్రి గారి దగ్గరికి చాలా సందర్భాల్లో నేను వెళ్ళాను, ఆయన్ను వెనకేసుకొచ్చారు తప్ప ఎప్పుడూ కూడా నాకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎస్పీ దగ్గర కూడా ఇదే విషయాన్ని చెప్పారట. వాస్తవానికి మేము ఆ బాధితురాలు త్రివేణితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. అంటే ఆమె సానుకూలంగా స్పందించాల. అంటే ఈ విషయాలు నేను చెప్పలేనండి డైరెక్ట్గా అని చెప్పి, దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినటువంటి సందర్భంలో అంటే మంత్రి పిఏ, మంత్రి కుమారుడు ఇక్కడ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి. ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ అదే డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ మంత్రి గారికి తెలిసి ఖండించాల్సినటువంటి ఆమె ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏం చేశారు? ఆ రోజు ఆమె సైలెంట్గా ఉండటం వల్లే ఈ సతీష్ ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. కంప్లైంట్ కాపీలో కొన్ని చాలా కీలకమైనటువంటి విషయాలు, నరకం చూపిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు, అతను చెప్పిన వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని ఇన్ని రకాలుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి థర్డ్ పేజీలో ఉన్నటువంటి విషయం నేను చెప్తాను. ఈ అంశం మీద నేను గౌరవ మంత్రివర్యులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కాగా మినిస్టర్ సంధ్యారాణి గారు కూడా అందరి ముందు నా ఫిర్యాదు తీసుకోకుండా నన్ను దూషించారు. స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకా బందపు సతీష్ నాపై చేస్తున్న అరాచకాలు చూడలేక తమ వద్దకు రావాల్సి వచ్చింది సార్. కావున బందపు సతీష్ నాపై చేసిన అత్యాచార ప్రయత్నాలకు, నన్ను కొట్టి నా ఇంటిపై దాడి చేసినందుకు అంతటితో ఆగకుండా స్థానిక మినిస్టర్ కొడుకు పృథ్వీ మరియు ఇతర నాయకుల వద్దకు తార్చడానికి పంపించే అతని దురాలోచనకు తగిన బుద్ధి చెప్పి చట్టపరంగా న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఈ కంప్లైంట్ కాపీతో పాటు మంత్రి పిఏ యొక్క వాట్సాప్ మెసేజ్లు, మంత్రి కుమారుడు నాతో తన నాయకుల కామవాంఛ తీర్చాలని నాకు పెట్టిన మెసేజ్లు ఇందులో సమర్పిస్తున్నాను. సదరు మెసేజ్లు చూసి అవునా కాదా అని మీరే నిర్ధారించి సమగ్ర దర్యాప్తు చేసి బందపు సతీష్ అనే క్రూరుడికి కఠిన శిక్ష వేయాలని గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని వేడుకుంటున్నాను. ఇట్లు త్రివేణి. క్లియర్ కట్గా ఉంటే ఆ బందపు సతీష్ అనే వ్యక్తి నేను ఒక సోదరులా చూసా, నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఏ ఆడపిల్ల అయినా వచ్చి బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటుందా? మీరే ఆలోచించాలి. నాపై అత్యాచారం చేశాడు, నన్ను భయపెట్టి ప్రలోభ పెట్టాడు, ప్రలోభ పెట్టడమే కాకుండా మంత్రి గారి కుమారుడు పృథ్వీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా నన్ను బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె అంతా క్లియర్ కట్గా పెట్టినటువంటి సందర్భం. కంప్లైంట్ కాపీ అదేదో మేము తయారు చేసింది కాదు, ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీయే మేము సంపాదించినటువంటిది. జిల్లా ఎస్పీకి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ అది. సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఒంటరి మహిళలకు ఏ రకమైనటువంటి భరోసా కల్పించాలి? ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి అనధికారిక పిఏ సతీష్ ఏం చేశాడు? ఒక్కసారి ఆలోచించి పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్ కాలంలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను సహించేది లేదు అని ఒక పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. ఎవరిని కూడా క్షమించేది లేదు, దానికి కారకులైన వారిని కానీ, దాన్ని ప్రోత్సహించిన వారిని కానీ నేను వదిలిపెట్టను అని ముక్త కంఠంతో
పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వీరిని ఏం చేస్తారు? ఇప్పటికీ కూడా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇద్దరిని కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, హాయ్ వదిన చెప్పు, అసలేమనుకుంటున్నాను, కనీసం బర్త్డే రోజు అన్ని ఫోన్లు చేశాను, లిఫ్ట్ చేయకుండా కనీసం విష్ కూడా చేయలేదు, నీ బర్త్డే అని నాకు తెలియదు పృథ్వీతో బాధితురాలు త్రివేణి చేసినటువంటి చాట్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నా, అందుకే ఆవిడ పెట్టినటువంటి మెసేజ్కి పృథ్వీ రిప్లై ఇచ్చాడు, తెలుసు మమ్మీ వాళ్ళే కదా నీకు ఇలా. అదేం లేదమ్మా, అమ్మ ఏం చేశారు చెప్పు, ఆవిడకి అంత ప్రెజర్ పెట్టారు వదిన, మెసేజ్లో కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏం పర్సనల్గా మాట్లాడాలి పృథ్వీ? ఇక్కడ నేను అడిగే ప్రశ్న కాదు ఇది, నేను సంధించేటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏదో మార్ఫింగ్ చేసి వాట్సాప్ ఈ యొక్క మెసేజ్లు పెట్టించి అది ఏదో రిలీజ్ చేసింది అని చెప్తున్నారు. అది పోలీసుల విచారణలో తేలుతుంది. కానీ ఆమె చెప్తుంది నన్ను ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశారు అని. వదిన మెసేజ్ల్లో కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి. దేవి బిజీగా ఉన్నారు పృథ్వీ, తనకు చెప్తా వచ్చి మాట్లాడతాం. మరి ఆ దేవి ఎవరనేది, దేవి అంటే ఈమె పెట్టినటువంటి మెసేజ్లో ఒక జంటిగా ఉంది. అతను ఎందుకు వదిన, అసలు అతని వల్లే కదా ఇది కూడా, నీ లైఫ్లోకి వచ్చి మా అందరినీ దూరం చేసి. వదిన వాసు కానీ శ్రీనివాస్ అంకుల్ కానీ చాలా మంది నిన్ను ఇష్టపడుతున్నారు, నువ్వెందుకు ఇలా అతనితో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఇంట్లో ఉండిపోతున్నావు? ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్ గోల ఒకటి. అతన్ని వదిలే వదిన, నువ్వు చెప్పినట్టు విను, పోనీ అతనితో ఉండు. కానీ నిన్ను ఇష్టపడిన వాళ్ళు సాదా సీదా మనుషులు కాదు కదా, ఒక్కసారి ఆలోచించు అని పృథ్వీ మంత్రి గారి పుత్రరత్నం ఈవిడికి పెట్టినటువంటి మెసేజ్లకి పాపం బాధితురాలు త్రివేణి ఏమని బదులిచ్చిందంటే, హేయ్ నీకు ఎలా కనిపిస్తున్నావు, అసలు బజారు దాన్ని అనుకున్నావా? అయినా మీలాంటి వాళ్ళకి చాలామంది దొరుకుతారు, నన్ను ఎందుకు తినేస్తున్నారు? ఆమె పెట్టినటువంటి మెసేజ్లు ఇవి. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయడానికి మాకు అవసరం లేదు. అసలు ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే ఇచ్చేస్తుంది. ఈరోజు వరకు ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టారు, నీకు అసలు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు నువ్వు, నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి అంశం. మాకు ఇప్పటికి కూడా కనీసం తప్పయింది, ఒక మంత్రి హోదాలో ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి మాట్లాడటం కానీ, బాధితురాలికి ఒక భరోసా ఇవ్వటం కానీ ఏమీ లేదు. ఏమనాలి మరి గుమ్మడి సంధ్యారాణి గారిని? మీరు ఒక మహిళనే, మీ ఇంట్లో ఇలా జరిగితే ఇదే రకమైనటువంటి సామాజిక స్పృహతో ఉంటారా? సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఆమెకి సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు వారి తరపున మేము కూడా అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించే పాలన విషయంలో సమర్థవంతంగా చేయాలి, ఎలాంటి పక్షపాతం లేకుండా ముందుకు వెళ్ళాలి అని భావించింది. అదే విధానంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెడుతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల కూటమికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి బాధితురాలికి న్యాయం జరగాలి. ఎవరైతే ఆమెను ఇబ్బందులకు గురి చేశారో సతీష్తో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గుమ్మడి సంధ్యారాణి మంత్రి గారి కుమారుడు, అతన్ని కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏదేమైనప్పటికీ త్రివేణికి మాత్రం మనమంతా అండగా ఉండాలి. ఆమెను రకరకాలుగా బెదిరింపులకు కూడా గురి చేస్తున్నట్లు తెలిసింది. ఆమె ధైర్యంగా ఉండాలి, 2 పిల్లలతో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా సాఫీగా ఉండాలి. ఒక పక్కన భర్తను కోల్పోయినటువంటి బాధలో ఆమె కాలం వెల్లదీస్తున్నటువంటి సందర్భంలో మానవ మృగాలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగున్నాయి, మరి ఇటువంటివి ఎదురైతే కూటమికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చూద్దాం. మా బాధిత మహిళ త్రివేణి, ఆమెకు న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.